వైసీపీ పాలనలో పేదల కడుపు కొట్టారని ఆరోపించారు సీఎం చంద్రబాబు. అవినీతి, అధికార దుర్వినియోగంతో రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారని మండిపడ్డారు. తిరుపతి జిల్లా పుదూరులో టిట్కో ఇళ్లను ప్రారంభించారు చంద్రబాబు. 2029 నాటికి ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నా అధిగమిస్తామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఒకప్పుడు పేదవాడు ఉండేది గుడిసెల్లో ఉండేవాళ్ళు. 1984 ఎన్టీ రామారావు గారు ఆలోచించారు, నా పేదవాడు ఉండవలసింది గుడిసెల్లో కాదు, పక్కా ఇంటిలో ఉండాలని పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. ప్రతి పేద కుటుంబానికి శాశ్వతంగా ఇళ్లు నిర్మించివ్వాలనేది మా సంకల్పం. ఇది టీడీపీ సిద్ధాంతం. 2029 మీకందరికి హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నాను. ఏ విధంగా మనసు వచ్చిందో నాకు అర్థం కాదు. పేదవాళ్ళ పొట్టగొట్టారు, మీకు అన్యాయం చేశారు, ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా ప్రవర్తించారు. వీళ్ళు 5 ఏళ్లు మాట్లాడారు. వీళ్ళు కట్టింది 5 ఏళ్లలో 6,55,000 ఇళ్లు కట్టారు. ఈరోజు 21 నెలల్లో 5,50,000 ఇళ్లు కట్టాం. మామూలుగా కాదు, నివాస యోగ్యంగాని స్థలాలు, ఎక్కడో శ్మశానం, ఎక్కడో చెరువు, ఎక్కడో కొండ, అక్కడ మీకు ఇళ్ళు కట్టించేదానికి ముందుకు పోయారు. ఆ ఇల్లు కూడా మీరు చూస్తే ఎక్కడికక్కడ చిన్న చిన్న రోడ్లు, ఆ రోడ్లు చూస్తే ఒక కారు కూడా పోలేని పరిస్థితి. పేదవాడు ఉండవలసింది మురికి వాడలో కాదు, దర్జాగా ఇలాంటి ప్రదేశంలో ఉండి మీలో కూడా ఆశలు పెరగాలి, మీ జీవితాల్లో వెలుగులు రావాలి. చరిత్రలో ఇంత పనికి మాలిన ప్రభుత్వాన్ని నా జీవితంలో చూడలేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మీలో కూడా కోపం వచ్చింది. ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయం, ఎన్డీఏ ఏర్పాటు చేయాలి, కేంద్రంతో కలిసి పనిచేయాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలని ముందుకు పోతే మీ అందరూ ముందుకొచ్చి 194% ఎవరిని పెట్టినా గెలిపించారు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఇంటి జాగా లేని వారికి ఇంటి జాగా ఇవ్వాలి. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు. వీలైతే భగవంతుడు నాకు సహకరిస్తే ఇదే మారిగా బ్రహ్మాండమైన కాలనీలు కట్టి పేదవాడికి ఒక బ్రహ్మాండమైన ఆస్తి కలిగించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. 63 లక్షల మందికి మొదటి తారీఖున జీతాలు ఇవ్వకపోయినా మా పేదవాడికి మాత్రం మీ తలుపు తట్టి మీకు డబ్బులు ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్. 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం మీరు తమిళనాడు పక్కనున్నారు. బార్డర్లో తమిళనాడు ఉంది. తమిళనాడులో ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ప్రభుత్వం పేదవాళ్ళ పట్లుండి కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.